వల్లూరి చినమాల కొండయ్య స్మారక ఆడియో కథల పోటీలో జి రంగబాబు గారి నిజమైన దేవుడు. ఏమే కనకం, ఎప్పుడనగా తెల్లారిందే, ఇప్పుడు ఆ పనిలోకి రావడం? కోపంగా అడిగింది ఇందిర. లేదమ్మగారు, రాత్రంతా మా ఇంటాయనకి 103 జ్వరం అమ్మ. రాత్రంతా మూలుగుతూనే ఉన్నాడు తల్లి. నా కంటి మీద కొనుక్కు లేకుండా కనిపెట్టుకుని ఉన్నానమ్మా. మరి డాక్టర్కి చూపించకపోయావా? పొద్దున్న ఆ పని మీదే ఉన్నానమ్మా, అందుకే ఆలస్యం అయింది. మా ఈది శివర ఓ డాక్టర్ బాబు ఉంటేనమ్మా, ఆయన దగ్గరికి ఎట్టాగో నడిపించుకొని తీసుకెళ్ళానమ్మా. పరీక్ష చేసి ఏవో టెస్టులు చేయించమన్నాడమ్మా. అందాక మందులు రాశాడమ్మా. మా పనిమిటి తాగబోతు కదమ్మా, ఎక్కువగా తాగడం వలన ఏటైందో ఏటో చాలా బాధపడిపోతున్నాడమ్మా. అన్నీ డాక్టర్కి చూపించి మందులు కొనుక్కొని ఏదో ఇంత తినిపించి మందులేసి వచ్చేసరికి ఈ టైం అయిందమ్మా, నన్ను క్షమించండమ్మా అంది పని మనిషి కనకం కళ్ళ నీరు ఒత్తుకుంటూ. సర్లే, ఈ సోదంతా నాకెందుకు కానీ, ఇదిగో ఈ సామాన్లన్నీ శుభ్రంగా తోమేసి వాషింగ్ మెషిన్లో వేసిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ ఆరేసి శుభ్రంగా ఉతకాలి. ఏంటి, శుభ్రంగా ఉతికి ఆరేసి ఇల్లు ఊడ్చి వంట చేసి వెళ్ళు. అయ్యగారు ఇంట్లోనే ఉంటారు. నాకు మహిళా మండలిలో ఈరోజు మీటింగ్ ఉంది. ఈరోజు మన వార్డు కార్పొరేటర్ కూడా వస్తోంది. ఆ ఏర్పాట్లు చూడాలి నేను. ఏంటి, అర్థమైంది కదా అని పనులన్నీ పురమాయించి హడావిడిగా వెళ్ళిపోయింది ఇందిర. చెమ్మగిలిన కళ్ళు తుడుచుకొని పనిలోకి దిగింది కనకం. కనకం పూర్తి పేరు కనకమ్మ. మర్నాడు కూడా లేటుగా వచ్చింది కనకం. మళ్ళీ కనకంపై అంతెత్తున ఎగిరిపడింది ఇందిర. ఏమే, రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు? కుదురుగా పనిచేసేది ఉందా, లేక పని మానేసి వెళ్ళిపోతావా? అంది కోపంగా. అయ్యయ్యో, అంత మాట అనకండమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో పని మానేయమంటే నేను ఎక్కడికి పోవాలి అమ్మగారు? నిన్న చేసిన టెస్టుల్లో చూస్తే మా ఆయనకి పెద్ద జబ్బే వచ్చిందమ్మా. విపరీతంగా తాగుతాడు, ఆపై షుగరు, 2 కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారమ్మా. నా కాలు చేతులు ఆడలేదు తల్లి. ఏం చెయ్యాలో తోసలేదమ్మా. కొడుకున్నాడు కానీ పట్టించుకోడు తల్లి. నాకు మీరే దిక్కమ్మగారు అంది ఏడుస్తూ కనకం. ఉలిక్కి పడింది ఇందిర. ఇప్పుడు డబ్బు కానీ అడుగుతుందేమో అన్న అనుమానం వచ్చి, అయితే నన్నేం చేయమంటావు అంది. ఎవరైనా ఓ కిడ్నీ ఇస్తేనమ్మా, మరి గవర్నమెంట్ వాళ్ళే ఆపరేషన్ చేసి కిడ్నీ వేస్తారంటమ్మా. ఆడికి నా కిడ్నీయే ఇద్దామనుకుంటున్నాను తల్లే. ఆపరేషన్ ఉచితంగా చేసిన పై ఖర్చులకి ఎంత లేదన్నా 10 ఏళ్ళు అవుతాయంటమ్మా. ఆ డబ్బు మీ సర్దితే సత్యమే కడుపును పడతానమ్మా అంది దండం పెడుతూ. అలాంటి చెత్త మట్టలు నా దగ్గర మాట్లాడకు. ఈ మధ్య పనికే సరిగా రావటం లేదు. వచ్చినా మనసు పెట్టి పని చేయకపోవడం వలన పని శుభ్రంగా లేదు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ ఒకటా? వెళ్ళు. ఇక్కడ డబ్బులేమీ చెట్ల కాయటం లేదు అంది కోపంగా. అలా అనకండి అమ్మగారు. నాకు మీరు తప్ప ఇంకెవరు లేరమ్మా. నాకు మీరే దిక్కు. మీరు కాదంటే నాకు సాగు తప్ప మరో మార్గం లేదు తల్లి అంది ఏడుస్తూ. బెదిరిస్తున్నావేంటే? లేవని చెప్పానుగా, ఇంకెన్నిసార్లు చెప్పాలి? వెళ్ళి నీ పని చూసుకో. ఈరోజు క్లబ్లో కిట్టి పార్టీ ఉంది. గేమ్స్ కూడా నేనే నిర్వహించాలి. అసలు ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాలి. ఎన్ని పనులో అనేసి వెళ్ళిపోయింది ఓనరమ్మ ఇందిర. అయ్యో, నేనేం చేసేదిరా భగవంతుడా అని అక్కడే కూర్చుండిపోయింది కనకం దిక్కుతోచగా. ఆ సంభాషణ అంతా విన్న ఇందిర భర్త పురుషోత్తమరావు గదిలో నుంచి బయటికి వచ్చాడు. కింద కూర్చొని కంటతడి పెట్టుకుంటున్న ఆమెను చూసి కనకం అని పిలిచాడు. ఆయన పిలుపు వినగానే టక్కున లేచి నిలబడిపోయింది కనకం. ఏటయ్యగారో అని అడిగింది. నాకు ఒక స్ట్రాంగ్గా ఒక కాఫీ కలిపి తీసుకురాగలవా అని అడిగారు. అయ్యయ్యో, ఎంత మాట అయ్యగారు, మీరు ఎలా కూర్చోండి, ఛానల్లో కలిపి తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్ళి 5 నిమిషాల్లో కాఫీ కప్పుతో వచ్చి యజమాని ముందు నిలబడింది కనకం. కాఫీ కప్పు అందుకుంటూ థ్యాంక్స్ కనకమ్మ అన్నారు ఆయన. అయ్యో, నాకెందుకు బాబుగారు థ్యాంక్స్? నేనేమి నా ఇంట్లో చేసి ఇచ్చింది కాదు కదా. మీ పాలు, మీ పంచదార, మీ కాపొడి అన్నీ కలిపి ఎచ్చబెట్టి ఇచ్చినాను, అంతే కదా అంది. అన్నీ మావే అయినా కలిపి ఇచ్చేవారుంటేనే కదా కాఫీ తయారయ్యేది. అన్నీ ఉన్నా ఆరోతనం తక్కువైనట్టు అన్నీ ఉన్నాయి, కానీ వేళకు ఇంత కాఫీ ఇచ్చేవారు, ప్రేమగా వడ్డించే మనిషి కరువయ్యారు. మీ అమ్మగారికి ఎప్పుడూ ఆ క్లబ్లో కార్యక్రమాలు, సమాజాన్ని ఉద్ధరించే పనులు తప్ప ఇంట్లో మొగుడిని ఉద్ధరించాలని అనుకోదు. ఊరిని ఉద్ధరిస్తున్నట్లు ఫోటోలు తీసుకుని పేపర్లో వేయించుకోవడం తప్ప ఇంట్లో భర్తకి ఏం కావాలో పట్టించుకోదు, అతడి అవసరాలు గుర్తించదు అంటూ నిట్టూర్చాడు. కనకం ఏం మాట్లాడలేదు.
మౌనంగా ఉండిపోయింది. మళ్ళీ ఆయనే అన్నారు, అది సరే కానీ ఇందాక నువ్వు అమ్మగారితో మాట్లాడిందంతా విన్నాను. విన్నారా బాబుగారు, నాకేటి చెయ్యాలో తోచడం లేదు. వెంటనే ఆపరేషన్ చెయ్యాలంట. పై ఖర్చులకి డబ్బులు చేతిలో ఉంచుకోమన్నారు అయ్యగారు. ఆ డబ్బులు నేను సర్దుతానులే కనకమ్మా. ఆ డాక్టర్ కూడా నాకు తెలుసు. నేను మాట్లాడతాను, నువ్వు దిగులు పడుకో, అంతా సఫీగా జరుగుతుంది ఏంటి అన్నారు ఆయన. ఆమె ఆయనకి నమస్కరిస్తూ, మీది చాలా దొడ్డ మనసు బాబుగారు అంది. అది సరే, నిన్న మాట అడగనా అన్నారు ఆయన ఆమె మొహంలోకి చూస్తూ. అడగండి బాబుగారు, నా దగ్గర సందేహం ఎందుకంటే అంది కనకం. నీ మొగుడు రోజు తాగి వస్తే నువ్వు వాడిని ఏమీ అనవా? ఎక్కువగా తాగితే ఆరోగ్యం పాడవుద్ది అని మందలించవా? దానికి ఆమె, బాబుగారు, మా బతుకులు మీకు తెలియదేటండి. రోజంతా కూలి పని చేసి అలసిపోయి ఆ ఒళ్ళు నొప్పిని మర్చిపోవడానికి తాగుతాడయ్యా. కొంచెం ఎక్కువే తాగినా ఆడు నన్నే బాధ పెట్టాడు బాబుగారు. ఇంకా ఇంటికి వచ్చి కూసింత బోవు తినేసి తొంగుంటాడు. నేను కూడా ఏమీ అన్ను. నన్ను బాధ పెడితే కదా బాబుగారు ఏమైనా అనాలి. నన్ను ప్రాణంగా చూసుకుంటాడండి. నేను ఏదరిగినా కాదనకుండా తెస్తాడు, చేస్తాడు. నేను కూడా ఆడికి కావాల్సినవి అన్నీ సమకూర్చుతానయ్యా. అందుకే మా మధ్య గొడవలే ఉండవు బాబుగారు. చెల్లును చరిచినట్లయింది ఆమె మాటలకి. నిజమే, డబ్బుకు పేదవాళ్ళైనా అనురాగానికి అనుబంధాలకి గొప్పవాళ్ళు. తన భార్యకి కనకమ్మకి ఎంత తేడా! ఇంటిని భర్తని చక్కదిద్దుకోవడం చేత కాదు కానీ ఊరిని ఉద్ధరించడానికి బయలుదేరుతుంది. అహంకారంతో బలిసిన తన భార్యకు కనకమ్మకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈమె కాలిగోటికి కూడా సరిపోదు తన భార్య అనుకున్నాడు మనసులో. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళు. నేను ఇచ్చినట్లు అమ్మగారికి తెలియవలసిన అవసరం లేదు, తిరిగి నాకు ఇవ్వక్కర్లేదు కూడా. వెళ్ళి ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకో. నీ భర్తకి పూర్తిగా నయమవ్వాలని ఆ దేవుడికి దండం పెట్టుకో. వెళ్ళు కనకం అన్నాడు ఆయన. ఆమె సెటుక్కున వంగి ఆయన కాలికి నమస్కరించింది. అదేంటి, దేవుడికి కదా నేను నమస్కారం చేసుకోమంది, నాకు పెడుతున్నావేంటి? కాస్త కంగారుగా తడబడుతూనే అన్నాడాయన. మరి నాకు నిజమైన దేవుడు బాబుగారు మీరేనండి. కట్టాల్లో ఆదుకొని సాయం చేసే పెద్ద మనసు గల మీరే నాకు అసలైన దేవుడు బాబుగారు. ఇక మిమ్మల్ని మించి దేవుడు ఎవరు ఉంటారండే అంది సజల నయనాలతో కనకం.